భారత్ మాతా की జై. మీడియా మిత్రులకు నమస్కారం. నేను వంశీధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ మేడ్చల్. నాతో పాటు ఈ ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తున్న వారు జాకడ ప్రేమదాస్ అన్న గారు, ఆయన భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి. ఇంకొకరు బండి విష్ణుగౌడ్ అన్న గారు, ఆయన మేడ్చల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ముందుగా ఇండిపెండెంట్ డే సందర్భంగా భారతదేశంలో సెలబ్రేట్ చేసుకున్నటువంటి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రెస్ని మేము అడ్రస్ చేయడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ గారు తన అధికారాన్ని దూరం అవుతుంది, ప్రతిసారి కూడా నరేంద్ర మోడీ గారి చేతిలో తుత్తు నుయ్యలుగా మేము ఓడిపోతా ఉన్నామని చెప్పేసి అక్కస్తోటి ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి అనేక సంస్థల పైన ఆయన ఒక ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ వాటిని జనాల్లో పల్చన చేసే ఉద్దేశంతో ఆయన ఒక హిడెన్ ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాడు. అందులో భాగంగా ఆయన గత వారం రోజుల కింద ఒక ఢిల్లీలో ప్రెస్ను ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అందులో మేజర్గా ఏంది అని అంటే, మేము కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉండి మేము అంతర్గత సర్వేలు చేసుకుంటే మేము 16 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుస్తాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ మేము 9 సీట్లు మాత్రమే గెలిచినాము. అందులో ఓడిపోయిన 7 సీట్లను మేము ఎందుకు ఓడిపోయినాము అని చెప్పి మేము విశ్లేషణ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఒక పార్లమెంటుని మేము పర్టికులర్గా తీసుకోవడం జరిగింది. అది బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గము. భారతీయ జనతా పార్టీ కేవలము 32,000 ఓట్ల పైచిలుతోటి గెలవడం జరిగింది అని చెప్పేసి ఆయన ప్రెస్ని చెప్పి, దాంట్లో ఆయన ఒక ఎల్బీ క్రియేట్ చేసిండు. ఏంది అని అంటే, ప్రజలందరూ కూడా నమ్మే విధంగా ఆయన ఒక ఎల్బీ క్రియేట్ చేసి దానికి ఒక అబద్ధాలతోటి అందంగా పేర్చి ప్రజల్ని నమ్మే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగా ఆయన చేసినటువంటి మెయిన్ ఆరోపణ ఏంది అని అంటే, మేము ఈ పార్లమెంటు మొత్తము కూడా కేవలము ఒక అసెంబ్లీని మాత్రమే తీసుకున్నాము. ఈ అసెంబ్లీకి సంబంధించిన మాకు డేటా ఆయన ఒకటి వీడియోలో చూపించిండు. ఏంది అని అంటే, ఇంత పెద్ద కట్టలతోటి పేపర్ కట్టలు చూపించిండు. ఈ పేపర్ కట్టల బండిల్స్ని మొత్తం మేము విశ్లేషణ చేయడానికి మాకు దాదాపు 2014 ఏప్రిల్ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 2025 సెప్టెంబర్ ఆగస్ట్ నెల వరకు దాదాపు 18 నెలలు పట్టిందని చెప్పేసి ఆయన చెప్పింది. సో ఇంతవరకు ఇది. దీంట్లో ఆయన చేసినటువంటి మేజర్ ఆరోపణ ఏంది అని అంటే, భారతీయ జనతా పార్టీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే నియోజకవర్గము, పార్లమెంట్లో పరిధిలోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గము భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 114,000 ఓట్ల మెజారిటీతోని గెలవడం జరిగింది. ఆ నియోజకవర్గం ఏంది అని అంటే మహదేవ్పురాలో వచ్చినటువంటి మెజారిటీని మొత్తము మిగతా నియోజకవర్గాల్లో మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ భారతీయ జనతా పార్టీ కేవలం మహదేవ్పుర నియోజకవర్గంలో 114,000 ఓట్ల మెజారిటీ సాధించింది. కాబట్టి మేము 80,000 మెజారిటీతో గెలవాల్సిన సీట్ని మేము 30,000 ఓడిపోయినాం, 32,000 ఓడిపోయినాం అని చెప్పేసి ఆయన ఎల్బీ క్రియేట్ చేసిండు. ఆ ఎల్బీకి సంబంధించి ఆయన ఆధారాలు ఏం చూపించిండు అని అంటే, 1,250,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి. కానీ ఆయన చేసినటువంటి ఆరోపణ, ఆయన ఈ దాదాపు 18 నెలలు పట్టింది అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా రాహుల్ గాంధీ. కానీ నిజంగా నీ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తా తెలుసా? ఆ నియోజకవర్గంలో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంది. దాని ఏంది అని అంటే, పార్లమెంట్లో ఉన్నటువంటి నువ్వు చెప్పినావు కదా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, కేవలం ఈ మహదేవ్పుర నియోజకవర్గంలో మాత్రమే భారతీయ జనతా పార్టీకి. నువ్వు అన్ని పేపర్లు అనవసరంగా చదివినావు, లేకపోతే అన్ని పేపర్లు ఏదైతే నీకు ప్లాంటెడ్ స్టోరీ తయారు చేయడం కోసము తయారు చేసినటువంటి ఆ దొంగలందరూ కూడా చదివి వేస్ట్ చేసుకున్నారు వాళ్ళ సమయాన్ని. 18 నెలలు 4 పేపర్లు చదివితే సరిపోతుండే. ఏంది తెలుసా, నువ్వు చెప్తున్నటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ వచ్చిందని నువ్వు చెప్పినావు కదా, అది శుద్ధ అబద్ధం. వాస్తవానికి కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో 8 అసెంబ్లీలు ఉంటాయి. ఆ 8 అసెంబ్లీల్లో నువ్వు చెప్తున్నటువంటి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ వచ్చింది, 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చింది. మరి నువ్వు కేవలం మహదేవ్పురాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నావు అని అంటే, నువ్వు అక్కడ ఆ నియోజకవర్గంలో నువ్వు గెలుస్తావు అని చెప్పేసి అత్యాశ దురాశ ఎందుకు అనుకున్నావు అని అంటే,
ఆ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఒక ముస్లిం మైనారిటీ క్యాండిడేట్, అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లతోటి మేము గెలుస్తామని చెప్పి నువ్వు భ్రమపడ్డావు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం వల్ల అక్కసును భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు అన్నావు కదా భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి మహదేవ్పుర నియోజకవర్గంలో 1,14,000 మెజార్టీ వచ్చిందని చెప్పి. నేను కూడా చెప్తా ఉన్నా, సర్వాంగ నగర్ అని చెప్పి ఇంకొక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, అక్కడ ముస్లిం పాపులేషన్ 32%. అక్కడ కాంగ్రెస్ పార్టీ 74,294 మెజార్టీ వచ్చింది. శివాజీనగర్ అని ఇంకొక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి 27,510 ఓట్ల మెజార్టీ వచ్చింది. అక్కడ ముస్లిం పాపులేషన్ 38%. చామరాజ్పేట అని ఇంకొక నియోజకవర్గం ఉంది, 42,953 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. అక్కడ ముస్లిం పాపులేషన్ 44%. సో నువ్వు ముస్లిం అభ్యర్థిని పెట్టినావు. నీకు అక్కడ ఉన్నటువంటి 8 నియోజకవర్గంలో దాదాపు 4 నియోజకవర్గాల్లో ముస్లిం మెజార్టీ ఓటు ఉంది కాబట్టి ఈ ఓట్లను మొత్తము మేము గంపగుత్తగా మేము వేసుకొని మేము గెలుస్తామని నువ్వు భ్రమపడ్డావు. అక్కడ ఉన్నటువంటి మహదేవ్పుర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ దాదాపు 2009 నుంచి కన్సిస్టెంట్గా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉంది. ఎంపీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతా ఉన్నారు. నువ్వు చెప్పినావు కదా 1,00,000 ఓట్లలో డూప్లికేట్ ఓట్లు 11,985, ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్ తోటి 40,009, బల్క్ ఓటర్ ఇన్సైట్లు బల్క్ ఓటర్స్ ఒకటే అది అడ్రస్ పైన చేసింది. అది ఎంత అంటే 10,452. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. ఫామ్ 6 అంటే ఏంటి అని అంటే ఒక ఓటర్ కొత్తగా తన ఓటును నమోదు చేసుకోవడం కోసం ఫామ్ 6 యూజ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవన్నీ కలిపి నువ్వు భారతీయ జనతా పార్టీకి ఆ నియోజకవర్గంలో 1,14,000 ఓట్ల మెజార్టీ వచ్చింది కాబట్టి సో అది భారతీయ జనతా పార్టీ మెజారిటీని మ్యాచ్ చేయడం కోసం నువ్వు అల్లినటువంటి కట్టుకదనే ఈ 1,250 ఓట్లు డూప్లికేట్ ఓట్లు. అవును, భారతీయ జనతా పార్టీ నిజంగా ఇవే ఓట్లు సాధించింది అని నువ్వు చెప్పడానికి కారణమైంది ఈ డూప్లికేట్ ఓట్లు లేకపోతే ఒకటే అడ్రస్ పైన పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే వచ్చిందని నువ్వు చూపించడానికి ఏం ఆధారాలు ఉన్నాయి? నువ్వు పెట్టినావు కదా ఆ నియోజకవర్గంలో నీ ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టుకుని ఉంటాడు కదా, ఏది ఎన్నికల్లో ఏజెంట్గా BLAలు అంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ రిప్రజెంటేటెడ్ బై పార్టీస్ అని చెప్పి. ఆ 490 మంది అక్కడ ఉన్నటువంటి ప్రతి బూత్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఫామ్ 17 అని చెప్పి ఎన్నిక జరిగిన సాయంత్రం రోజే వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వాళ్ళు టిక్కులు కొట్టుకుంటారు కదా, ఈ ఓటర్ ఓటేసిండి, ఈ ఓటర్ ఓటేయలేదని చెప్పి. ఈ నువ్వు చెప్తున్నటువంటి 1,250 ఓట్లన్నింటినీ కూడా ఆ ఫామ్ 17C తోటి నువ్వు మ్యాచ్ చేసుకొని చూసిన రోజు నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే నువ్వు ఎన్నికల కమిషన్ ని మాత్రమే దానికి బాధ్యుని చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ మీద బాధ్యులను చేస్తూ భారతీయ జనతా పార్టీని విజయాన్ని పల్చం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇంకోటి ఏమంటా ఉన్నా అంటే ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మన దేశంలో ఎక్కడైనా కూడా రాష్ట్ర రాజధానులు లేకపోతే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లందరూ కూడా వాళ్ళ సొంత రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా మేము స్థానిక అడ్రస్ కోసము వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఓటుగా నమోదు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓటు అక్కడ ఓటు రెండు వేసే విధంగా ఉండదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి మహదేవ్పుర నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6,59,826. కానీ పోలైన ఎన్ని 3,51,535. అంటే ఈ నువ్వు చెప్తున్నటువంటి ఓట్లు ఈ 1,00,000 ఓట్లు కూడా వాళ్ళు వేసి ఉండరు కదా. మరి పోలింగ్ శాతం ఏ పట్టణ నియోజకవర్గంలో జరిగినటువంటి విధంగానే దాదాపు 50-55% మధ్యలోనే ఉంది. సో రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మీరు ఇన్స్టిట్యూషన్ ని మొత్తం పల్సన్ చేసి నేను ఆడించే విధంగా గెలవాలి అని చెప్పేసి నువ్వు ఏదైతే దురుద్దేశం చేస్తా ఉన్నావో దాన్ని భారతీయ జనతా పార్టీగా నేను ఖండిస్తా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి, అసలు ఈయనకి నిజంగా ఎందుకు ఇంతగానో బాధ వచ్చింది అని చెప్పేసి ఒకసారి మనం పరిశీలన చేస్తే రాబోయే 2-3 నెలల లోపల బీహార్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీహార్ రాష్ట్రము దాదాపు బంగ్లాదేశ్ తోటి పెద్ద ఎత్తున బార్డర్ స్టేట్. అక్కడ ఉన్నటువంటి కిసాన్ గంజ్ అని ఒక జిల్లా ఉంది. అసలు ఆడ 100 మంది పాపులేషన్ ఉంటే 126% ఆధార్ కార్డులు ఉన్నాయి. ఖైతార్ అనేటువంటి ఇంకొక జిల్లా ఉంది, ఆడ 123% ఆధార్ కార్డులు. నెక్స్ట్ ఇంకోటి అరారియా అనే ఇంకొక జిల్లాలో 123% ఆధార్ కార్డులు. పూర్ణియా అని ఇంకొక జిల్లాలో 121% ఆధార్ కార్డులు. కానీ ఈ జిల్లాలో ముస్లిం పాపులేషన్ తీసుకుంటే కిసాన్ గంజ్ లో 68%, 44% ఖైతార్లో, అరారియాలో 43%,
పూర్ణియాలో 38%. అంటే పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ వలస ఓటర్లు వలసలు వచ్చి ఈ జిల్లాలో దాదాపు హిందూ పాపులేషన్ అన్నిటిని కూడా మైనార్టీగా మార్చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఎన్నికల కమిషను ఈ దేశంలో దేశ పౌరులకు మాత్రమే మేము ఓటర్ ఐడి కార్డు ఇస్తామని చెప్పేసి ఆ ఓట్ల ప్రక్షాళన చేసినప్పుడు 60 లక్షల ఓట్లు ఎగిరిపోయినాయి. సో నీ ఓట్లు మొత్తం ఎగిరిపోయినాయి కాబట్టి నీకు భయం పట్టుకుంది, నువ్వు ఎన్నికల కమిషన్ పైన చేస్తా ఉన్నావు. సో నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్తా ఉన్నా అంటే, రాహుల్ గాంధీ గారు మీరు ఈ ప్లాంటెడ్ స్టోరీ ఇప్పుడే కాదు, 2018లో కూడా మహారాష్ట్రకు సంబంధించి ఆ రోజు నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి కమల్నాథ్ గారు సుప్రీంకోర్టు దగ్గరికి పోయిండు. నువ్వు ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో చెప్పినావో అన్ని అంశాలపైన సుప్రీంకోర్టుకు పోయారు. మాకు రీడబుల్ ఫార్మాట్లో మాకు కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తలుపు తట్టిరు. ఆ రోజు కూడా ఇట్లనే డూప్లికేట్ ఓట్లు లేకపోతే ఫేక్ ఓట్లు 60 లక్షలు ఉన్నాయని చెప్పారు. ఇంకొకటి చెప్పారు. కానీ ఆ రోజు మీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ లీడరు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, నువ్వు ఇవన్నీ ఆధారాలతో సహితంగా అఫిడవిట్ ఇయ్యి అని అంటే, లేదు ఇది జనబాహుళ్యంలో ఉన్నటువంటి డేటా దాపిచ్చి మా దగ్గర లేదు, అథెంటిక్ డేటా లేదని ఆ రోజు తోకముడిచి పారిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ అడుగుతా ఉంది, నువ్వు ఒక అఫిడవిట్ ఇయ్యి లేకపోతే నువ్వు ఒక ప్రమాణ పత్రం ఇయ్యి అని అంటే, లేదు నేను పార్లమెంట్ సభ్యునిగా ఆల్రెడీ ఓత్ తీసుకున్నాను, ప్రమాణ స్వీకారం చేసినాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, సో నేను ఇప్పుడు ఓట్ చేయను అంటే నువ్వు ఏమి అబద్ధాలు చెప్పవు, ఇంకోటి చేయవు అని నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మరి ఎన్నికల కమిషన్ అడుగుతున్న విధంగా అఫిడవిట్ ఇవ్వవు? సో ఇదంతా జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ